హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు నేను మీతో చెప్పబోయే కథ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక నిజమైన సంఘటన. నా అక్క చావు యాక్సిడెంట్ అందరూ నమ్మారు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ ఒక అనుమానం. ఆ రోజు నిజంగా ఏమైంది అనే విషయం తెలుసుకోవాలంటే స్టోరీని కంప్లీట్గా వినండి. నా పేరు సంధ్య. మా ఇంట్లో మేమిద్దరు అక్క చెల్లెళ్ళు. నా అక్క పేరు మేఘన. ఆమె నాకు అక్క మాత్రమే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. చిన్నప్పటి నుండి మేమిద్దరం ఒకరితో ఒకరు ప్రతి విషయం చెప్పుకునేవాళ్ళం. మేఘన పెళ్ళి అరవింద్ అనే వ్యక్తితో జరిగింది. మొదట్లో అతను చాలా మంచివాడిలా కనిపించాడు. మా ఇంట్లో అందరికీ కూడా అతనిపై చాలా మంచి అభిప్రాయం. పెళ్లి తర్వాత మొదటి ఏడాదంతా బాగానే సాగింది. తర్వాత వాళ్లకు ఒక చిన్న బాబు పుట్టాడు. అతని పేరు రిత్విక్. కానీ కొంతకాలం తర్వాత అక్క మాటల్లో మార్పు కనిపించేది. ఒకప్పుడు చాలా నవ్వుతూ ఉండే మేఘన కాస్త నిశ్శబ్దంగా మారిపోయింది. ఒకరోజు రాత్రి నాకు కాల్ చేసి చాలా నెమ్మదిగా మాట్లాడింది. సంధ్య, నీకు ఒక విషయం చెప్పాలి, కానీ నువ్వు టెన్షన్ పడకూడదు. నేను నవ్వుతూ ఏమైందక్క అని అడిగాను. కొద్దిసేపు మౌనం తర్వాత ఆమె ఇలా చెప్పింది. అరవింద్ ముందు ఉన్నట్లుగా లేడు, కొన్నిసార్లు చాలా కోపంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ మాటలు విన్న తర్వాత నా మనసులో చిన్న అనుమానం మొదలైంది. కానీ ఆ అక్క మళ్ళీ నవ్వుతూ పర్లేదు, నేను హ్యాండిల్ చేసుకుంటాను అని అంది. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఆమె గొంతులో ఒక భయం వినిపించేది. ఒకరోజు ఉదయం మా అక్క నాకు ఫోన్ చేసింది. ఆ రోజు ఆమె గొంతులో చాలా టెన్షన్ ఉంది. సంధ్య, ఈరోజు మేము హిల్ స్టేషన్కి వెళ్తున్నాము. రిత్విక్ని అమ్మ దగ్గర వదిలి వెళ్తున్నాము. కొంచెం చూసుకుంటూ ఉండు అని చెప్పింది. నేను నవ్వుతూ సరే అక్క, ఎంజాయ్ చేయండి అని అన్నాను. అప్పుడు అక్క ఒక్కసారిగా ఇలా చెప్పింది, ఏదైనా జరిగితే రిత్విక్ని నువ్వే చూసుకోవాలి అని. ఆ మాటలు విన్నప్పుడు నాకు ఎందుకో గుండెల్లో ఒక విచిత్రమైన భయం వేసింది. అక్క, ఏమంటున్నావు అని అడిగాను. కానీ ఆమె వెంటనే విషయం మార్చేసింది. వచ్చాక మాట్లాడుకుందాం అంది. ఆ రోజు సాయంత్రం నుండి నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం మా ఇంటికి ఒక కాల్ వచ్చింది. అరవింద్ కారు యాక్సిడెంట్ అయింది అని చెప్పారు. ఆ వార్త విన్న వెంటనే మా ఇంట్లో అందరూ షాక్ అయ్యారు. మేము వెంటనే అక్కడికి వెళ్ళాము. అరవింద్ తలకు చిన్న గాయాలున్నాయి, కానీ అతను సేఫ్. అక్క మాత్రం ఆమె లోయలో నుండి పడిపోయింది అని చెప్పారు. ఆమె మృతదేహం కూడా ఇక దొరకలేదని పోలీసులు చెప్పారు. ఆ వార్త విన్న వెంటనే నా ప్రపంచం కూలిపోయినట్లు అనిపించింది. నా అక్క చివరిసారిగా కూడా చూడలేకపోయాను అనుకున్నాను. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇంట్లో అందరూ క్రమంగా సాధారణ జీవితంలోకి వెళ్ళిపోయారు. కానీ నా మనసులో మాత్రం ఒకే ప్రశ్న తిరుగుతూనే ఉంది. యాక్సిడెంట్ అయితే ఇద్దరికీ జరిగింది, మరి ఆ అక్క మాత్రమే ఎలా పడిపోయింది? ఒకరోజు నేను అరవింద్ని అడిగాను, యాక్సిడెంట్ ఎలా జరిగింది అని. అతను కొంచెం కోపంగా చూసి పోలీసులకు అన్నీ చెప్పాను కదా అన్నాడు. ఆ సమయంలో అతని ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్ నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆ రోజు నుండి నా అనుమానం మరింత పెరిగింది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు నాకు ఒక పాత ల్యాప్టాప్ దొరికింది. అందులో ఒక ఫోల్డర్ కనిపించింది. ఆ ఫోల్డర్లో కొన్ని ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ రికార్డింగ్స్ విన్నప్పుడు నా చేతులు వణికిపోయాయి. అందులో అక్క మరియు అరవింద్ మధ్య జరిగిన గొడవల రికార్డింగ్స్ ఉన్నాయి. అరవింద్ కోపంగా మాట్లాడుతున్న శబ్దం స్పష్టంగా వినిపించింది. అప్పుడు నాకు అర్థమైంది, అక్క తనకు ఏదైనా జరిగితే నిజం బయటకు రావాలని ముందుగానే ఈ రికార్డింగ్ సేవ్ చేసి పెట్టింది అని. నేను వెంటనే పోలీసులకి ఇచ్చాను. పోలీసులు మళ్ళీ కేసు ఓపెన్ చేశారు. కొన్ని నెలల విచారణ తర్వాత అసలు నిజం బయటపడింది. అరవింద్ అక్కను భయపెట్టడానికి గొడవ పడుతున్నప్పుడు కారు నియంత్రణలో కోల్పోయింది. ఆ సమయంలో అక్క కారు నుండి పడిపోయింది. ఇది పూర్తిగా ప్లాన్ చేసిన హత్య కాకపోయినా అతని నిర్లక్ష్యం వల్లనే ఆ ప్రమాదం జరిగింది అని చెప్పి పోలీసులు చెప్పారు. అతను శిక్షను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. కొన్నిసార్లు ఆలస్యంగా బయటపడుతుంది, కానీ ఎప్పుడూ పూర్తిగా దాక్కోలేరు. ఇప్పటికీ అక్కను చాలా మిస్ అవుతాను. కానీ ఆమె ఒక పని చేసింది. నిజం బయటికి రావడానికి చిన్న క్లూ అయినా వదిలి వెళ్ళింది.
ఇది ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.